Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komarambi, Asifabad. Learning objectives. First one is types of audit. Second one is the different types of auditing methods. Third one is the features of audit program. Fourth one is merits and demerits of audit program. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటి ఆడిట్లలోని రకములు. రెండవది వివిధ ఆడిటింగ్ పద్ధతులు. మూడవది ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యములు. నాలుగవది ఆడిట్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు. ఆడిటింగ్ టు యూనిట్ 3 టైప్స్ ఆఫ్ ఆడిట్ పార్ట్ సి డిజిటల్ క్లాస్. ఆడిటింగ్ టు యూనిట్ 3 ఆడిట్ రకములు పార్ట్ సి డిజిటల్ క్లాస్. ఈ ఆడిట్ రకముల నందు పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు సంస్థ అవసరాలు, ఆర్థిక స్తోమత, కాల వ్యవధిని బట్టి అనేక రకాలుగా ఆడిటింగ్ ఉంటుందని తెలుసుకున్నాం. అదేవిధంగా ఆడిట్ను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో ఒకటవది వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ను బట్టి తిరిగి 4 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో భాగంగా స్టాచ్యుటరీ ఆడిట్, శాసనాత్మక ఆడిట్ ఏదైతే ఉందో ఆ శాసనాత్మక ఆడిట్కు సంబంధించినటువంటి విషయాలను మనం పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు అభ్యసనం చేసి ఉన్నాం. అదేవిధంగా వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆడిట్లలో ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు ట్రస్టుల ఆడిట్, అదేవిధంగా ప్రైవేట్ ఆడిటింగ్ యొక్క ప్రయోజనాలను, అదేవిధంగా ప్రైవేట్ ఆడిట్ యొక్క ట్రస్ట్ ఆడిట్ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను మనము ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకోబోతున్నాం. ఇక విషయానికి వచ్చినట్టయితే ట్రస్టుల ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే ట్రస్టుల ఆడిట్ ధర్మ సంస్థలు, విద్యాలయాలు, మత సంస్థలు, క్లబ్బులు తదితర సేవా సంస్థల నిర్వహణ కోసం ట్రస్ట్ పత్రంలోని నిబంధనల ప్రకారం ట్రస్టుల ఆదాయాన్ని సరిగా ఖర్చు చేసినది లేనిది తెలుసుకొనుటకు జరిపే ఆడిట్ను ట్రస్టుల ఆడిట్ అంటారు. అంటే ఈ ట్రస్టుల ఆడిట్ విషయంలో ధర్మ సంస్థలే కావచ్చు, విద్యాలయాలే కావచ్చు, మత సంస్థలే కావచ్చు, క్లబ్బులే కావచ్చు, తదితర సేవా సంస్థల నిర్వహణ కోసం కొంత ఆస్తి ఏర్పాటు చేసి ట్రస్టులను నెలకొల్పడం అనేది జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో ట్రస్ట్ పత్రాన్ని, ట్రస్ట్ డీడ్ను రిజిస్టర్ చేసి తమకు నమ్మకం ఉన్న వ్యక్తులతో ట్రస్టుల బోర్డు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా నియమించినటువంటి ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో ట్రస్టు ఆస్తులను పర్యవేక్షిస్తూ వాటి మీద వచ్చేటువంటి ఆదాయాలను, అదేవిధంగా ట్రస్టు ఆశయ సిద్ధికై ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ విధంగా ట్రస్టు పత్రంలోని నిబంధనల ప్రకారం ట్రస్టుల ఆదాయాన్ని సరిగా ఖర్చు చేసినది లేనిది తెలుసుకొనుటకు జరిపేటువంటి ఆడిట్ను మనం ట్రస్టుల ఆడిట్ అంటారు. ట్రస్ట్ లెక్కలను ఆడిట్ చేయడం వల్ల ట్రస్టీలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉండవు. అదేవిధంగా ట్రస్టుల మీద వచ్చేటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. ట్రస్టు వ్యవహారాల పైన ప్రజలకు నమ్మకం కలుగుటకు అవకాశం కలదు. అందుచేత ఈ ట్రస్టుల ఆడిట్ విషయంలో ధర్మ సంస్థలు, విద్యాలయాలు, మత సంస్థలు, క్లబ్బులు తదితర సేవా సంస్థల నిర్వహణ కోసం ట్రస్టును ఏర్పాటు చేసి అందులో ట్రస్టుకు సంబంధించినటువంటి డీడ్లో, ఒప్పందంలో ఉన్నటువంటి ప్రకారం ఆయా ఆస్తులకు సంబంధించి, అదేవిధంగా ఆదాయాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలను, అదేవిధంగా ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ తనిఖీ చేసేటువంటి విధానాన్నే మనం ట్రస్టుల ఆడిట్గా చెప్పడం అనేది జరుగుతుంది.
పై నిర్వచనాన్ని లేదా పై అర్థాన్ని కనుక మనం సరిగా అవగాహన చేసుకున్నట్టయితే ఈ ట్రస్ట్ అనేటువంటి ట్రస్టుల ఆడిట్ అనేటువంటి పదంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్టయితే అట్టి విషయాల ద్వారా ట్రస్ట్ ఆడిట్ అనేటువంటి పదానికి అర్థం మనం తెలుసుకోవడానికి సులభతరంగా ఉంటుంది. ఆ విధంగా ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలలో ఏ అంశం ధర్మ సంస్థలు, విద్యాలయాలు, మత సంస్థలు, క్లబ్బులు, తదితర సేవా సంస్థల నిర్వహణ కోసం ట్రస్టు పత్రంలోని నిబంధనల ప్రకారం ట్రస్టు ఆదాయాన్ని సరిగా ఖర్చు చేసినది లేనిది తెలుసుకోవడం ద్వారా ట్రస్టులపై ప్రజలకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ ధర్మ సంస్థలే కావచ్చు, విద్యాలయాలే కావచ్చు, సేవా సంస్థలే కావచ్చు, మతపరమైనటువంటి సంస్థలే కావచ్చు, ఈ సంస్థలు ఒక ట్రస్టుని ఏర్పాటు చేయడం ద్వారా ఆ ట్రస్ట్ నడవడం కోసం కొన్ని రకాలైనటువంటి ఆస్తులను, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆదాయాలను సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ ఆదాయాలకు సంబంధించినటువంటి విషయాలను కానీ లేదా ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలను కానీ ఒక ట్రస్ట్ డీడ్, ట్రస్ట్ యొక్క ఒప్పంద పత్రంలో పొందుపరిచి ఆ ట్రస్టును నడపడం కోసం కాను ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల సమూహంతో ఒక బోర్డును ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఆ బోర్డులోని సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో, ఆ ట్రస్టు నిర్వహించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ ట్రస్టు నిర్వహించేటువంటి వ్యక్తులను లేదా మేనేజ్మెంట్ చేసేటువంటి వ్యక్తులను మనము ట్రస్టీలు అంటాం. అదేవిధంగా ట్రస్టు ఆస్తులను పర్యవేక్షిస్తూ వాటి మీద వచ్చేటువంటి ఆదాయాలను ఆ యొక్క ట్రస్టు నందు సభ్యులకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అందుచేత ట్రస్టుకు సంబంధించినటువంటి ఆడిట్ పుస్తకాలనే కావచ్చు లేదా ఆర్థిక నివేదికలనే కావచ్చు, వాటన్నింటినీ కూడా తనిఖీ చేసేటువంటి విధానాన్నే మనము ట్రస్టుల ఆడిట్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే బి అంశానికి వచ్చినట్టయితే ట్రస్టు పత్రంలోని నిబంధనల ప్రకారం ట్రస్టుల ఆదాయాన్ని సరిగా ఖర్చు చేసినది లేనిది తెలుసుకోవడం ద్వారా ట్రస్టీలపై నమ్మకం పెరుగుతుంది మరియు మిగులు మొత్తాలను ట్రస్టు సభ్యులకు పంపిణీ చేయుటకు అవకాశం కలదు. ఈ విషయానికి వచ్చినట్టయితే ట్రస్టు పత్రంలో పేర్కొన్నటువంటి నిబంధనల ప్రకారం ఆ ట్రస్టుకు సంబంధించినటువంటి ఆదాయాలన్నీ కూడా సరిగా ఖర్చు చేసినది లేనిది మనం తెలుసుకోవడం ద్వారా ఏమైనా మిగులు మొత్తాలు ఉన్నట్లయితే ఆ మిగులు మొత్తాలను ట్రస్టు యొక్క సభ్యులకు మనము పంపిణీ చేయుటకు అవకాశం కలదు. ఇక పాయింట్ సి విషయానికి వచ్చినట్టయితే వ్యాపారేతర సంస్థలు లేదా సేవా సంస్థలు మరియు ట్రస్టుల ఖాతా పుస్తకాలను కనుక ఆడిట్ చేయడం వలన ట్రస్టులను నిర్వహించేటువంటి ట్రస్టీలపై నమ్మకం పెరగడంతో పాటు ట్రస్టీలు ఎటువంటి మోసం చేయకుండా ఉండుటకు అవకాశం కలదు. అంటే దీని అర్థం వ్యాపార సంస్థలే కావచ్చు, సేవా సంస్థలే కావచ్చు, ట్రస్టులే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, విద్యా సంస్థలే కావచ్చు, స్వచ్ఛందంగా సేవలు అందించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను నిర్వహించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ సంస్థలను నిర్వహించే బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బోర్డు సభ్యులను మనం ట్రస్టీలు అంటాం. ఆ ట్రస్టీలపై నమ్మకం పెరగడంతో పాటు ఆడిట్ చేయడం వల్ల ఒకవేళ కనుక ట్రస్టీలు కనుక ఏవైనా కనుక మోసాలు చేసినట్టయితే లేదా దోషాలు చేసినట్టయితే వాటిని అరికట్టుటకు కూడా అవకాశం కలదు. ఆ విధంగా ట్రస్టుల యొక్క ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం వల్ల ట్రస్టీలపై నమ్మకం పెరగడంతో పాటు అదేవిధంగా ట్రస్టులపై కూడా ప్రజలకు నమ్మకం పెరగడం అనేది జరుగుతుంది. కావున ట్రస్టుల యొక్క ఆడిట్ చేయడం వల్ల దీనిని మనం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా కూడా చెప్పుటకు అవకాశం కలదు. ఇక ట్రస్టుల మీద వచ్చేటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలు కూడా తగ్గుతాయి మరియు ట్రస్టుల వ్యవహారాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ఇక డి అంశం విషయానికి వచ్చినట్టయితే ట్రస్టుల మీదే వచ్చేటువంటి నిరాధారమైనటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆధారాలు లేనటువంటి విమర్శలు ఏమైనా ఉన్నట్టయితే ఈ ట్రస్ట్ ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయడం వల్ల ట్రస్టు వ్యవహారాలపై అదేవిధంగా ట్రస్టీలపై కూడా ప్రజలకు నమ్మకం ఏర్పడడం అనేది జరుగుతుంది. టైప్స్ ఆఫ్ ఆడిట్ అండ్ ఆడిట్ ఆఫ్ ట్రస్టీ అకౌంట్స్. Audit of trusts. Private trusts are often created by philanthropists for the benefit of some religious or charitable purpose, such as temples and educational institutions. In some cases, trust may be created for benefit of the minors and widows who cannot look after them properly themselves.
Here, a board of trustees is created to look after the property left by the testator. They receive money from different sources and distribute the income among the beneficiaries as per the terms of the trust deed. In many cases, these trustees may lack the essential knowledge of maintaining accounts, or many not always use the income of the trust for the benefit of the party for which it is has been created. In other words, they may misappropriate the trust fund without the knowledge of the beneficiaries. That's why we need to learn more about audit of trustee accounts. The following important points. Point A, trusts are created for the benefit of some institutions, widows and orphans, minors, etc. The trustee look after the property left over by the testator. Point B, they collect the result of the property, dividends on the areas, etc. and distribute the income of the beneficiaries according to the terms of the trust deed. Point C, as the widows, minors, etc., for the benefit of whom these trusts are created are not in position have access to the books of account or citizen criticize them, they may be defrauded by the trustees. Point D, hence a compulsory independent audit is necessary not only to protect the interest of the beneficiaries against possible frauds by the trustee, but also in interest of the trustee themselves who may not possess adequate knowledge of the trustee law. ఇక వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆడిట్ను మనం 4 రకాలుగా వర్గీకరించిన విధంగానే ఈ ఆడిట్ రకములలో వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి 3వ రకమైనటువంటి ఆడిటే ఈ ప్రైవేట్ ఆడిట్. ఇక ప్రైవేట్ ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే శాసనబద్ధం కాని ఆడిట్ను ప్రైవేట్ ఆడిట్ అంటారు. అంటే ప్రైవేటు సంస్థలు జరిపించేటువంటి ఆడిట్ను ప్రైవేట్ ఆడిట్ అంటారు. చట్టం ప్రకారం వీటిని ఆడిట్ తప్పనిసరి కాదు. అయినప్పటికీ కూడా కొన్ని సంస్థలు అదేవిధంగా వ్యక్తులు ఆడిట్ చేయించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను దృష్ట్యా లెక్కల పుస్తకాలను ఆడిట్ చేయిస్తూ ఉంటారు. ఉదాహరణకు సొంత వ్యాపార సంస్థలు, అదేవిధంగా భాగస్వామ్య సంస్థలు మరియు వ్యాపారేతర సంస్థలైనటువంటి క్లబ్బులే కావచ్చు, ఆసుపత్రులే కావచ్చు, లైబ్రరీలే కావచ్చు, కాలేజీలే కావచ్చు, అదేవిధంగా మొదలగునవి జరిపించుకునేటువంటి ఆడిట్ ఏదైతే ఉందో ఆ ఆడిట్ను మనం ప్రైవేట్ ఆడిట్ అంటాం. అంటే చట్టబద్ధం కానటువంటి ఆడిట్, శాసనపరంగా తప్పనిసరిగా చేయించవలసినటువంటి అవసరం లేనటువంటి ఆడిట్, అదేవిధంగా ఐచ్ఛికంగా చేయించుకునేటువంటి ఆడిట్ ఏదైతే ఉందో ఖాతా పుస్తకాలను, ఆ ఆడిట్నే శాసనబద్ధం కాని ఆడిట్ను మనం ప్రైవేట్ ఆడిట్ అంటాం. అంటే చట్ట నిబంధనల ప్రకారం శాసనపరంగా ఈ ఆడిట్ను చేయించవలసినటువంటి అవసరం అనేది లేదు. ఒకవేళ గనక వ్యాపార సంస్థలకు కానీ లేదా వ్యక్తులకు కానీ ఆడిట్ ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయించడం ద్వారా ప్రయోజనం సమకూరుతుందనేటువంటి ఉద్దేశంతో వ్యాపారాది ఖాతా పుస్తకాలను, అదేవిధంగా వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను లేదా ఆదాయాలను కూడా ఆడిట్ చేయించుకున్నటకు అవకాశం కలుగు. అదేవిధంగా ఈ ఉదాహరణకు సొంత వ్యాపార సంస్థలు లేదా భాగస్వామ్య సంస్థలే కావచ్చు, లేదా వ్యాపారేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారేతర సంస్థలు, అదేవిధంగా క్లబ్లే కావచ్చు, ఆసుపత్రులే కావచ్చు, లైబ్రరీలే కావచ్చు, కాలేజీలే కావచ్చు, మొదలగువన్నీ కూడా జరిపించుకునేటువంటి ఆడిట్ ఏదైతే ఉందో ఆ ఆడిట్నే మనము ప్రైవేట్ ఆడిట్ అంటాం. ఇక ఈ ప్రైవేట్ ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే వ్యాపార సంస్థలన్నింటికీ ఆడిట్ తప్పనిసరి కాదు. సొంత వ్యాపార సంస్థలకు, అదేవిధంగా భాగస్వామ్య వ్యాపార సంస్థలకు ఆడిట్ అనేది ఐచ్ఛికం. కావున వీటికి సంబంధించినటువంటి ఆడిట్ను
సాధారణ ఆడిట్ అంటారు. ఈ సాధారణ ఆడిట్నే ప్రైవేట్ ఆడిట్ అని కూడా అందరు. సాధారణ ఆడిట్లో ఆడిటర్ విధులు కావచ్చు, లేదా ఆడిటర్ యొక్క బాధ్యతలే కావచ్చు, లేదా ఆడిటర్ యొక్క హక్కులే కావచ్చు, అతడు క్లయింట్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందపు అంశముల మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపార సంస్థలన్నింటికీ కూడా ఆడిట్ అనేది తప్పనిసరి కాదు. ఈ సాధారణ ఆడిట్ లేదా ప్రైవేట్ ఆడిట్ అనేది వ్యాపార సంస్థల యొక్క ఐచ్ఛికం ఇష్ట ప్రకారం జరిపించుకున్నటకే అవకాశం కలదు. కావున వీటికి సంబంధించినటువంటి ఆడిట్ అన్నింటినీ కలిపి సాధారణ ఆడిట్ అంటారు. ఈ సాధారణ ఆడిట్ అనేది ఆడిటర్కు మరియు క్లయింట్కు కుదిరిన ఒప్పందం ప్రకారం ఆడిటర్కు సంబంధించినటువంటి విధులే కావచ్చు, అదేవిధంగా ఆడిటర్కి సంబంధించినటువంటి బాధ్యతలే కావచ్చు, ఆడిటర్కి సంబంధించినటువంటి హక్కులే కావచ్చు, ఆడిటర్కి సంబంధించినటువంటి రెమ్యునరేషన్ అనేది కావచ్చు, వీటన్నీ కూడా ఈ యొక్క క్లయింట్కు మరియు అదేవిధంగా ఆడిటర్కు మధ్య కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆడిటర్కు మరియు క్లయింట్కు జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం లిఖిత పూర్వకంగా ఉండవచ్చును, లేదా నోటి మాట ద్వారా కూడా ఉండుటకు అవకాశం కలదు. ఈ ఆడిట్ సమగ్రమైనది కావచ్చును, లేదా పాక్షికమైనది కూడా కావచ్చు. విధి నిర్వహణలో ఆడిటర్ తన క్లయింట్ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ఖాతా పుస్తకాలను పరిశీలించి తన అభిప్రాయాన్ని ఒక నివేదిక ద్వారా తెలియజేయవలసి ఉంటుంది. ఇటువంటి ఆడిట్నే మనము ప్రైవేట్ ఆడిట్ అంటాం. ఇక ప్రైవేట్ ఆడిట్ జరిపించడం వల్ల చేకూరేటువంటి ప్రయోజనాల విషయంలో సంస్థ లెక్కల పుస్తకాలను ఆడిట్ జరిపించినట్లయితే ఆదాయపు పన్ను, సంపద పన్ను, అమ్మక పన్ను మొదలగు అధికారుల వద్ద ఇబ్బందులు తగ్గుతాయి. ఇక విషయానికి వచ్చినట్టయితే భాగ్యవంతులు తమ ఆస్తుల విలువలను తెలుసుకోవడానికి, అదేవిధంగా ఆదాయపు పన్ను సమస్యలను పరిష్కరించుకోవడానికి తమ ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయించుకోవచ్చును. అదేవిధంగా వీటన్నింటికి ఆడిటర్ చార్టర్డ్ అకౌంటెంట్ CA అయి ఉండవలసినటువంటి అవసరం లేదు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ చేత ఖాతా పుస్తకాలను కనుక, ఆస్తులను కనుక ఆడిట్ చేయించినట్టయితే ఆ చేయించినటువంటి ఆడిట్ నివేదికల పైన, అదేవిధంగా ఆడిట్ చేసినటువంటి ఆస్తులపైన, పుస్తకాలపైన నమ్మకం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఒక అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేసినటువంటి ఆడిట్ నివేదికల ద్వారా ఆదాయ పన్ను శాఖ వారు కానీ, లేదా సంపద పన్ను శాఖ వారు కానీ, లేదా అమ్మక పన్ను శాఖ వారు కూడా నమ్మదగినవిగా ఉండడం చేత సంస్థ లెక్కల పుస్తకాలను ఆడిట్ జరిపించినట్లయితే ఆదాయ పన్ను శాఖ వారి ద్వారా కానీ, లేదా సంపద పన్ను శాఖ వారి ద్వారా కానీ, లేదా అమ్మక పన్ను మొదలగు అధికారుల వద్ద నుండి ఇబ్బందులు ఏవైనా ఉన్న ఎడల అట్టి ఇబ్బందులను కూడా అధిగమించుటకు అవకాశం కలదు. ఇక B విషయానికి వచ్చినట్టయితే ఆడిట్ చేసిన నివేదికల ద్వారా భాగస్తుల మధ్య ఉన్న వివాదాలను మరియు సమస్యలను పరిష్కరించుకొనవచ్చు. అంటే ఒక అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేత గనక వ్యాపారాది నివేదికలను కానీ, వ్యాపారాది ఖాతా పుస్తకాలను కానీ, లేదా వ్యాపార ఆస్తులను కానీ, లేదా వ్యాపార అప్పులను కానీ మొదలగు వాటిని ఒక అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేత తనిఖీ చేయించడం ద్వారా అట్టి నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ నివేదికలు ఇరువురు భాగస్తులకు అనుకూలంగా, అదేవిధంగా ఇరువురు భాగస్తులు నమ్మేటువంటి విధంగా ఉండడం కారణం చేత భాగస్తుల మధ్య ఉన్నటువంటి విభేదాలే కానీ, లేదా వివాదాలు ఏవైనా ఉన్న ఎడల అట్టి వివాదాలను మరియు సమస్యలను పరిష్కరించుకొనుటకు అవకాశం కలదు. అందుచేతనే దీనిని కూడా ఒక ప్రయోజనంగా చెప్పడం అనేది జరిగింది. ఇక C విషయానికి వచ్చినట్టయితే సంస్థల లెక్కల పుస్తకాలను తనిఖీ చేయుటకు చార్టర్డ్ అకౌంటెంట్ CA అయి ఉండవలసినటువంటి అవసరం లేదు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ CA చేత ఆడిట్ చేయించినట్లయితే నమ్మకం అనేది పెరుగుతుంది. అంటే ఈ సంస్థల లెక్కలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఆడిట్ నందు సొంత వ్యాపార సంస్థలే కావచ్చు, లేదా భాగస్వామ్య సంస్థలే కావచ్చు, అదేవిధంగా క్లబ్లే కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్సే కావచ్చు, లైబ్రరీసే కావచ్చు, కాలేజీలే కావచ్చు, మరే ఇతర వ్యాపారేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారేతర సంస్థలకు ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం కోసం అర్హత కలిగినటువంటి చార్టర్డ్ అకౌంటెంటే అయి ఉండవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఈ ఆడిట్ కానీ
అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేత గనక తనిఖీ చేయించినట్టయితే అట్టి తనిఖీ చేయించినటువంటి నివేదికలపైన, అట్టి తనిఖీ చేయించినటువంటి ఆస్తులపైన, అదేవిధంగా ఖాతా పుస్తకాలపైన నమ్మకం పెరగడం అనేది జరుగుతుంది. ఈ నమ్మకం ద్వారా భాగస్తుల మధ్య ఏదైనా వివాదాలు ఉన్నా లేదా ఏమైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకున్నటకు అవకాశం కలదు. అదేవిధంగా డి విషయానికి వచ్చినట్టయితే సంస్థ లెక్కల పుస్తకాలను చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ చేత ఆడిట్ చేయించినట్లు అయితే నమ్మకం పెరిగి బ్యాంకులు మరియు ఇతర ద్రవ్య సంస్థల నుండి రుణం పొందుటకు సులభతరము అగును. ఇక ఆ విషయానికి వచ్చినట్టయితే డి అంశం, సంస్థల లెక్కల పుస్తకాలను, సంస్థ ఖాతా పుస్తకాలను అర్హత కలిగినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ చేత ఆడిట్ చేయించినట్లయితే ఈ సంస్థ యొక్క ఆస్తులపైన, సంస్థ యొక్క వ్యవహారాలపైన, సంస్థ పైన నమ్మకం పెరగడం ద్వారా ఈ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా చేయించినటువంటి ఆడిట్ నివేదికల ద్వారా ద్రవ్య సంస్థలైనటువంటి బ్యాంకులే కావచ్చు లేదా మరే ఇతర ద్రవ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్య సంస్థల నుండి రుణం పొందుటకు సులభతరము అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ అంశం విషయానికి వచ్చినట్టయితే సంస్థల లెక్కల పుస్తకాలను ఆడిట్ చేసిన నివేదికల ద్వారా తెలిపిన దోషాలను మరియు మోసాలను భవిష్యత్తులో జరగకుండా తగు జాగ్రత్త వహించుటకు మరియు భవిష్యత్తులో ప్రణాళికను రూపొందించుటకు వీలు పడడం అనేది జరుగుతుంది. ఒక అర్హత కలిగినటువంటి ఆడిటర్ వ్యాపారాది ఖాతా పుస్తకాలను మరియు ఆర్థిక నివేదికలను తనిఖీ చేయడం ద్వారా ఆ సంస్థలో కనుక ఏవైనా దోషాలు కానీ లేదా మోసాలు కనుక జరిగినట్టయితే అట్టి దోషాలను కానీ లేదా అట్టి మోసాలను కానీ ఆడిటర్ గుర్తించడం వల్ల, అట్టి గుర్తించినటువంటి దోషాల వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండుట కోసం ప్రణాళికలు రూపొందించడానికి అవకాశం కలదు. అదేవిధంగా మరియు అట్టి తప్పులు లేదా అట్టి మోసాలు భవిష్యత్తులో జరగకుండా ఉండుటకు జాగ్రత్త వహించుటకు మరియు భవిష్యత్తులో ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలను రూపొందించుకున్నటకు కూడా అవకాశం కలదు. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఈ ప్రైవేట్ ఆడిట్నే సాధారణ ఆడిట్ అని కూడా అంటారు. ఈ సాధారణ ఆడిట్ లేదా ప్రైవేట్ ఆడిట్ అనేది శాసనబద్ధంగా తప్పనిసరిగా చేయించవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇది వ్యాపార సంస్థల యొక్క ఐచ్ఛికం, అదేవిధంగా వ్యాపారేతర సంస్థల యొక్క ఐచ్ఛికం. ఇది ఐచ్ఛికమైనటువంటి ఆడిట్, ఇది శాసనబద్ధము కాదు. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఈ ప్రైవేట్ ఆడిట్ లేదా ఈ సాధారణ ఆడిట్ను నిర్వహించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి చట్టపరమైనటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో ఆ అర్హతలు ఉండవలసినటువంటి అవసరం అనేది లేదు. అదేవిధంగా ఆడిటర్ యొక్క హక్కులు, అదేవిధంగా ఆడిటర్ యొక్క విధులు, బాధ్యతలు అతను క్లయింట్తో ఏర్పరచుకున్న ఒప్పందం ప్రకారం ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆడిటర్కు మరియు క్లయింట్కు కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ఏ విషయాలను, అదేవిధంగా ఏ ఖాతా పుస్తకాలను, ఏ వ్యవహారాలను తనిఖీ చేయవలెను, అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి రెమ్యునరేషన్ ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం, హక్కులు, విధులు మరియు ఆడిటర్ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అది క్లయింట్తో ఏర్పరచుకున్నటువంటి ఒప్పందంపై ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఒప్పందం అనేది నోటి మాటల ద్వారా ఉండవచ్చును లేదా లిఖిత పూర్వకంగా ఉండుట కూడా అవకాశం కలదు. ఈ సాధారణ ఆడిట్ లేదా ఈ ప్రైవేట్ ఆడిట్ ఏదైతే ఉందో ఇది సమగ్రమైనటువంటి ఆడిట్ కావచ్చును లేదా పాక్షికమైన ఆడిట్ కూడా అయి ఉండుటకు అవకాశం కలదు. అంటే ఆర్థిక శక్తి, అదేవిధంగా కాలం ప్రకారం ఆడిటర్కు మరియు క్లయింట్కు కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ఈ ఆడిట్ అనేది సంవత్సరం పొడుగుతున్న సమగ్రమైనదిగా ఉండవచ్చు లేదా ఏదో కొద్ది కాలానికి పాక్షికమైనదిగా కూడా ఉండుటకు అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఆడిటర్ తను తనిఖీ చేసిన తదుపరి ఆడిటర్ తన రిపోర్ట్ను తన ఇష్టం వచ్చిన రీతిలో సమర్పించుటకు అవకాశం కలదు. ఇది సాధారణంగా ఎటువంటి చట్ట నిబంధనలకు లేకుండా శాసనబద్ధం కానటువంటి ఆడిట్ కావున ఇది సొంత వ్యాపార సంస్థలకు మరియు భాగస్వామ్య సంస్థలకు మరియు వ్యక్తులకు సంబంధించినటువంటి
ఆస్తులకు సంబంధించి ఏవైనా ఆడిట్ చేయించుకోదలుచుకున్నట్టయితే ఇది సొంత వ్యాపార సంస్థలకు కానీ లేదా భాగస్వామ్య సంస్థలకు కానీ సంబంధించినటువంటి ఆడిట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రైవేట్ ఆడిట్ చేసేటువంటి వ్యక్తి ఆడిటర్కు మరియు క్లయింట్కు కుదిరినటువంటి ఒప్పందం వల్ల నియమించడం అనేది జరుగుతుంది. ఆడిటర్కు చెల్లించేటువంటి ప్రతిఫలాన్ని విషయంలో కూడా ఈ ప్రతిఫలాన్ని ఆ నిర్వాహకులు నిర్ణయిస్తారు. అదేవిధంగా ఆడిటర్ కనుక ఆడిట్ నిర్వహణ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం చేసిన ఎడల ఆ నిర్లక్ష్యానికి ఆడిటర్ క్లయింట్కు మాత్రమే బాధ్యుడు కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆడిట్ నిర్వహణపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆడిటర్ నిర్వాహకుల ఇష్టాలపై ఆధారపడి పనిచేయవలసి ఉంటుంది. ఈ ప్రైవేట్ ఆడిట్ నందు ఆడిటర్ యొక్క హక్కులను అదేవిధంగా విధులను మార్చుటకు కూడా అవకాశం కలదు. ఎందుకంటే ఇది శాసనబద్ధమైనటువంటి ఆడిట్ కాదు, ఇది ఐచ్ఛికమైనటువంటి ఆడిట్. ఆ కారణం చేత ఆడిటర్ యొక్క హక్కులను అదేవిధంగా ఆడిటర్ యొక్క విధులను మార్చుటకు కూడా అవకాశం కలదు. ఈ ఆడిట్లో పాత ఆడిటర్ స్థానంలో కొత్త ఆడిటర్ని నియమించడానికి నిబంధనలంటూ ఏమీ లేవు. శాసనబద్ధమైనటువంటి ఆడిటర్ను నియమించడానికి అదేవిధంగా శాసనబద్ధమైనటువంటి ఆడిటర్ను మార్చడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆయా సంబంధిత చట్టాల్లో. కానీ ఈ ప్రైవేట్ ఆడిట్ లేదా ఈ సాధారణ ఆడిట్ నందు ఒక ఆడిటర్ స్థానంలో మరో ఆడిటర్ను మార్చుకోవడానికి లేదా నియమించడానికి ఎటువంటి చట్టబద్ధమైనటువంటి నిబంధనలు అంటూ ఏమీ లేవు. టైప్స్ ఆఫ్ ఆడిట్ 3. Private audit where audit in the case of an enterprises is not compulsory by law, though it is opted for by the enterprises in view of the several benefits resulting from it, is called private audit. The purpose of audit of each firm of private enterprises differs from according to its need. Example, for private enterprises, sole trade or partnership firms, hospitals and educational institutions, clubs, libraries, etc. The following are the main advantages of private audit. A. Audited statements and accounts like make a reliable basis for assessment of income tax liability under the various laws such as income tax, wealth tax, sales tax, etc. as the tax authorities readily believe them. Here, such as income tax or wealth tax, sales tax, etc. as the tax authorities readily believe them, the reports by the auditor. Audited statements and accounts are valuable in settlement of claims and disputes between partners. C point, audit by a professional auditor serves as an assurance to the owners that the accounts of the business transactions are being properly maintained and that are the no frauds and no errors by employees of the concern. Point D, audited statements and accounts facilitate the process of raising loan and advances from financiers and other financial institutions and banks also. E point, the clients also get a number of other advantages of audit when their accounts are audited. ఇక పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు మనము నిర్వహణ ప్రాతిపదికన బట్టి ఆడిట్ రకంల గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా సాధారణంగా ఆడిట్ చేయు వివిధ ఆడిట్ పద్ధతులను మనము అభ్యసనం చేయబోతున్నాం. అందులో ఒకటి అవిచ్ఛిన్న ఆడిట్ యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు, అదేవిధంగా తుది ఆడిట్ యొక్క ప్రయోజనాలు లోపాలు, అదేవిధంగా మధ్యకాలికమైనటువంటి ఆడిట్ యొక్క ప్రయోజనాలు లోపాలు, అనిశ్చిత ఆడిట్ అనగానేమి, అదేవిధంగా ప్రామాణిక ఆడిట్ అనగానేమి, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టి
ఆడిట్ అనేటువంటి వివిధ రకాల ఆడిట్ల గురించి మనం పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు అధ్యయనం చేయబోతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.